నిన్న ఒక చిన్నపిల్లడు కాదు, ఒక 8th క్లాస్ 9th క్లాస్ చదువుతూ ఉంటాడు. వచ్చి ఒక 500 క్యాష్ ఉన్నాయి ఫోన్పేకి కావాలని చెప్పేసి అడిగాడు. బట్ నా దగ్గర అప్పుడు ఫోన్పే అంత అమౌంట్ లేదనమాట. సో ఏం చేయాలో తెలియక మా బ్యాచ్లో క్యాషియర్ అన్న పృథ్వీకి ఫోన్ చేసి బాబాయ్ 500 కొట్టువా, ఇలా పిల్లడు 500 క్యాష్ కావాలంటే అకౌంట్లోకి, నేను క్యాష్ తీసుకుంటా అన్నాను. సరే కొడతాను, 500 చాలా అని అడిగాడు. చాలా 500 చూసారా ఎంత అలా ఫోన్ తీసి పడేసాడు. అదే మా ఆశీ గారు షణ్ముఖ్ గారు జోసఫ్ గారు అడిగితే కొంచెం ఆలోచించాను. పృథ్వీ కాబట్టి ఆలోచించలేదు. అరే ఇది మీరు అనంటారు యాషి షణ్ముఖ్ గారు మీ మీద కొట్టారు ఈడేదో అంటారు. తర్వాత చలపలు ఇచ్చాక మీరే ఛార్జ్ తీసుకోవాలి. వాళ్ళు ఏం తీసుకోరలే కానీ పృథ్వీ అన్నాడు ఆ మాట. పక్కనే అన్నాడు కదా సాక్షి, అడగండి. సరే ఇప్పుడు అయితే ఈరోజు పృథ్వీ వచ్చాడు అనమాట నా దగ్గరికి. సో 500 క్యాష్ ఏం చేద్దామరా అంటే ఇట్లా రెస్టారెంట్ తీసుకొచ్చాడు. ఒక ఆర్డర్ కూడా ఆర్డర్ పెట్టాడు. సో ఆ ఫైటర్స్ వచ్చిన తర్వాత మన పృథ్వీని చిత్రం. సో ఇక్కడే ఉన్నాడు మన దానవీర సౌర పృథ్వీరాజు. ఏం చెప్తాడు చూద్దాం. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, వాళ్ళు కూడా బతకాలి కదా. జాయిపోతుందిరా నీకే 30 పోతుంది. మనం ఎమ్మెల్యే కట్టుకుంటావు, నేను కట్టుకోవద్దు. మనం బాగుండాలి, రెస్టారెంట్లు అన్నీ కూడా వాళ్ళు కూడా బతకాలి. కాబట్టి మన కాంట్రిబ్యూషన్ అంతా కొంత. ఈ రెస్టారెంట్ మచిలీపట్నం హైవే అన్నమాట. మచిలీపట్నం నుంచి మోగ్దేవ్ హైవే. దీని పేరేంటో బయట ఉంటుంది పేరు, వచ్చినప్పుడు ఉండే పేరు ఉంటేనే కదా. సరే బయటకు వెళ్ళినప్పుడు చెప్పాను. పేరు డిస్క్రిప్షన్లో పెడతాడు. పేరు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అంటే యాక్చువల్గా మీరు రెగ్యులర్ కస్టమరే, పేరు చూసుకోవాలన్నమాట. హోటల్ ఉండవు కూడా మాకు బాగా తెలుసు. పేరు తెలియదు. హోటల్ ఉండదు తెలుసు, హోటల్ తెలుసు, హోటల్ పేరు తెలీదు. పార్టీ చేసుకోవాలంటే ఇది, టైం పాస్ చేయాలంటే ఇది. మన ఏరియాలో కొంచెం చల్లపల్లి ఈ ఏరియాలో ఇక్కడ వచ్చి తినవచ్చు. బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది, ఫుడ్ ఓకే బాగుంటుంది. మేము ఎంతమంది తిన్నాం, ఇప్పుడు వస్తుంది. వచ్చిన తర్వాత కూడా కుదిరితే అది ఎలా ఉందో ఏంటంటే ఇక్కడ బయట సిట్టింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం వస్తే ఈ టైంలో ఉండదు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఇండోర్ సిట్టింగ్ పడేసి ఓకే చేతితో పట్టుకోరు. అరే అప్పటికే 2 స్క్రీన్ అట్లా వచ్చినారా, క్రాక్లు వచ్చినారా, మొత్తం పోతుంది. జీవితాలే పగిలిపోతుంది ఫోన్ క్రాక్లు అంతా. ఓకే అవి పగిలిపోయింది కాబట్టి కనీసం ఈయన జాగ్రత్తగా ఉంటుందని చెప్తున్నాను సార్. ఓకే రెస్టారెంట్ చెప్పు. ఈ రెస్టారెంట్ అవుట్డోర్ సిట్టింగ్ ఉంది, బట్ ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో ఇక్కడ కూడా గ్యాస్ ప్రాబ్లం అంట, అందుకని ఎక్కువ కుక్ చేయలేదంట, లిమిటెడ్ ఉన్నాయి. సో పర్లేదు, మీరంతా చెప్తే తినేస్తాం. ఒక 10 ఇంట్లో వస్తే వచ్చి తినండి. అంబియన్స్ దిస్ ఇంగ్లీష్లో అన్న వద్దన్న, హోటల్ బాగుంటుంది చూడాలి. వద్దు మనకంత ఆర్టిఫిషియల్టీ వద్దు. ముందు ఇక్కడ మన సావిత్రి గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. వెళ్ళిపోయింది అన్న కెమెరా. ఓకే యాక్చువల్లీ అండ్ యూ కెన్ సీ దట్ వివాహ భోజనం, దట్ సాంగ్ ఇస్ దేర్ నో ఇన్ చైల్డ్హుడ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్. దట్ సాంగ్ ఇస్ క్లాసికల్ మూవీ అని చెప్పరా, ఎందుకురా దట్ చైల్డ్హుడ్ క్లాసికల్ మూవీ కమ్ వివాహ భోజనం. అది సాంగ్ రా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. యూ షో దట్. మళ్ళీ మీకు చూపిస్తున్నాను poster. You can see that poster and you can remember that song వివాహ భోజనం. ఇప్పుడు తెలిసిన తాజా సమాచారం ఏంటంటే నా సెల్ఫీ వీడియోలో జూమ్ అవ్వట్లేదు, లేదంటే జూమ్ చేసేది. ఓకే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. లైక్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ పాప్కార్న్, చికెన్ లాలీపాప్ అంటారు దాన్ని. సారీ చికెన్. ఓకే ఏం పెడుతున్నానా రైట్. చికెన్ సమ్ లాలీపాప్ అన్న రివ్యూ చెప్తాడు ఇప్పుడు. ఒకసారి రివ్యూ చెప్పే కదా అన్నాడు బాగుంటుంది. చికెన్ తినచ్చు, బాగుంటుంది ఇంట్లో. దాంట్లో నో డౌట్ చుట్టాలు అనమాట. యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్.
ఇలాంటి వీడియోలు కావాలంటే మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఛానల్ పేరేంటి? పంచమిత్ర. పంచమిత్ర. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఉన్నాం, ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా బాగా చేద్దాం. ఇక్కడ మనకి కనిపిస్తాను ప్రెసెంట్ లైట్స్ ఆఫ్ చేస్తారు. ఇది రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్. అసలు చీకట్లు ఏం కనబడట్లేదు. శాస్త్రాలు చేస్తున్నారు.